హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ టీడీపీ పార్టీ నుండి మహాసేన రాజేష్ గారికి టికెట్ దొరకడం చూసాం సార్. ఇది ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీ నుంచి. కానీ మహాసేన రాజేష్ గారు మరి తనకి ఇచ్చిన స్థానం నుంచి గెలవగలడా, ఆ సామర్థ్యం తనకు ఉందా అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం అభ్యర్థులు అక్కడ ఆ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే వస్తుంది. మరి రాజేష్ గారు అంత ఖర్చు పెట్టగలరా? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే ఆయన అర్హుడా కాదా అని మీరు అడగలేక తిప్పి అడుగుతున్నారా ఏంటి? అర్హుడా అని కాదు సార్, అర్హుడే అని అంటున్నాం. అర్హుడే, మరి అందుకే ఇచ్చారు. ఎలా గెలుస్తారా అనేది తర్వాత విషయం. బట్ గెలిచే సత్తా ఉన్న నాయకుడే. ఇవాళ రేపు అభ్యర్థికి మొట్టమొదటిది ఏమిటంటే వాక్చాతుర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ అభ్యర్థికైనా, ఎక్కడి నుంచి పోటీ చేసే వాళ్ళకైనా ఆ వాక్చాతుర్యం, మాట తీరు అనుకుంది. రెండవది ప్రజల వద్ద ఉండే ఆదరణ. మూడవది మీరు అన్నట్టు అంత ఖర్చు పెట్టగలరా అంటే డబ్బు అని. మూడవది కాదు, ఇప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటి అదే మొదటిదని. ఆ వాక్చాతుర్యం లేకపోయినా నడుస్తుంది, ఆ ప్రజల్లో ఆదరణ లేకపోయినా నడుస్తుంది. కేవలం డబ్బు ఉంటే చాలు, ఖర్చు పెట్టగల సత్తా ఉంటే చాలు. కానీ రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి నాలాంటి వారికి ఎలా తెలిసిందంటే, ఫస్ట్ నేను సోషల్ మీడియాలో చూశాను. ఆయన నాకు తెలిసి ఒక జర్నలిస్ట్ అవునో కాదో నాకు తెలియదు. పోనీ బాగా సోషల్ మీడియా నుంచి బాగా యాక్టివిస్ట్ అని నాకు తెలియదు. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎలాగైతే అనలైజ్ చేస్తాడో అలా చేస్తున్నాడు. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. ఆయన ఏ వీడియో చూడండి ల్యాక్స్లోనే ఉంటుంది వ్యూస్, అది కూడా. సో ప్రజలందరికీ చేరువవ్వాలి, చెయ్యాలి అంటే పార్టీకి సంబంధించి ఇట్లాంటివి కూడా అవసరమే. మంచి కార్యక్రమాలతో పాటు మంచి వక్తలు, వక్తలు అంటే బాగా మాట్లాడేవారిని, మంచి వక్తలతో పాటు మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఇవాళ రేపు ప్రతిదీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది, ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ఎక్కువగా ప్రతిదీ సమాచారం రీచ్ అవుతుంది. నాకు తెలిసి ఈ శాటిలైట్ ఛానల్స్ ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, రేటింగ్ పర్సన్ ఎంత పడిపోయో నాకు తెలియదు. కానీ సగటు మనిషి ఇవాళ మీరు ప్రతి 10 మందిలో 5గురు సోషల్ మీడియా అంటే యూట్యూబ్ని అరచేతిలో ఫోన్ని చూసి ఫాలో అవుతున్నారు. అవునా కాదా? ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అంటే ఇందులో కొంత అవాస్తవాలే కూడా క్రియేట్ చేసి పెడుతున్నారు, అది పక్కన పెట్టండి. కానీ ఎక్కువగా దీని నుంచి ఇంపాక్ట్ అవుతున్నారు. అలాగా టీడీపీ వ్యవస్థని కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆ స్థాయిలో ఇంపాక్ట్ చేసిన వ్యక్తి రాజేష్ మహాసేన అని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీకి సంబంధించి చాలా సోషల్ మీడియాకి సంబంధించి నేను చూసి అబ్జర్వ్ చేశాను. బట్ టీడీపీకి ఫేవర్గా అవతల పార్టీని దుయ్యబట్టేలాగా, చెడుగుడు ఆడుకునేలాగా వీడియోస్ చేసి పెట్టడంలో రాజేష్ మహాసేన గారు దిట్ట. సో అటువంటి వాడికి ఇవ్వడం అనేది ప్లస్ అని నా ఫీలింగ్. ఎందుకంటే లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్రను స్టార్ట్ చేసిన ప్రతిసారి కూడా ఆయన ప్రతి మీటింగ్లో కూడా కాన్సన్ట్రేట్ చేసి చెప్తే కాన్సెప్ట్ ఏంటంటే, ఈసారి తెలుగుదేశం పార్టీ యువతకి పెద్ద పీట వేయబోతోంది. యువత ఇన్ ద సెన్స్ యువకులని కాదు, అంటే రాజకీయాల్లోకి వస్తే నాకు తెలిసి 25 నుంచి 40 లోపల ఉండే వాళ్ళందరూ యువత లెక్కే. అటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కావాలి, అగ్రెసివ్గా పనిచేసే వాళ్ళు కావాలి. పార్టీ కోసం విసిగిపోయి అబ్బా ఇంకా చాలు, వాళ్ళకి 2 మీటింగ్లు అయ్యాయి చాలు, 3వ మీటింగ్ రేపు పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కాకుండా ఇవాళ 10వ మీటింగ్ అయినా అదే ఉత్సాహంగా మాట్లాడే వ్యక్తులు ముఖ్యంగా కావాలి. పార్టీ కోసం పాటుపడే వ్యక్తులు కావాలి. అటువంటి యువగలంలో అటువంటి యువకులు కానీ ఆ గ్యాదర్ అయితే వాళ్ళ వెనక కొన్ని 100 మంది యువకులు వచ్చే అవకాశం ఉంది అలా. సో రాజేష్ మహాసేన అనే వ్యక్తికి ఇవ్వడానికి ఆయన అర్హుడని అంటున్నాను. మిగతా సమీకరణలు తర్వాత జరుగుతాయి. మీరు అన్నట్టు ఖర్చు పెట్టగలడా, నిలబడగలడా, అందరినీ సమాయత్తం చేయగలడా, బుజ్జగించగలడా అంటే ఆయన మీద నాకు తెలిసి వైసీపీ ఒక 20-30 కేసులు పెట్టుంటుంది. ఆయన ఈ మధ్యకాలంలో అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడని కూడా నేను చూశాను కొన్ని వీడియోలు. ఆయన ఎక్కడెక్కడో ఇట్లా యూట్యూబ్ షార్ట్స్లోను వాటిలోనూ కూడా షేర్ చేశారు. నేను పలానా దగ్గర ఉన్నాను మా టీంతో అని. ఆ 4-5 టీం ఉంటారు, ఆయన టీంతో ఫోటో దిగి పెట్టడం, ఇక్కడ వీళ్ళు కేసు వేయడం వల్ల నేను ఇట్లా ఉంటున్నాను. ఏ ఎలిగేషన్ లేదు.
ఎందుకు అది కూడా కేసు? ఆయన వీడికి చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత మరి కాస్త ఆయన ఉధృతం చేశాడు వీడియోలు. అని మీరు అబ్జర్వ్ చేయండి, రోజుకు ఒక వీడియోని అప్లోడ్ చేస్తాడు ఆయన, ఎంత బిజీగా ఉన్నా. తర్వాత మహానాడు లాంటి కార్యక్రమాల్లో హాజరైనప్పుడు కూడా ఆయన ఏంటి ఆ పై ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, మమ్మల్ని ఇంతగా అవమానపరుస్తారా, ఎంతగా చేస్తారా అని వైసీపీ మీద దుయ్యబట్టాడు. అసలు వైసీపీ 2019 ఎలక్షన్లో వైసీపీలో ఉండి వైసీపీ బయటకు వచ్చింది రఘురామకృష్ణరాజు లాంటి ప్రజాప్రతినిధులు అయితే, సోషల్ యాక్టివిస్ట్గా ఒక కార్యకర్తగా అంతమంది ఫాలోయింగ్ ఉండే వ్యక్తిగా బయటకు వచ్చిన మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి రాజేష్ మహాసేన. ఆయన 2019 మరుక్షణం నుంచే వైసీపీ మీద యాంటీగా చేయడం స్టార్ట్ చేశారు. వీటన్నిటికన్నా ఆయనకు ఇంకో పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే దళితుడు. ఆయన గర్వంగా చెప్పుకుంటుంటాడు. ఆయన చెప్తూ మాలాంటి దళితులకి చాలా అన్యాయం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే దాని మీద కూడా ఆయన ఒక వీడియో చేసి పెట్టాడు. అది కూడా నాకు చూస్తే కరెక్టే కదా, మొన్న తిన్న కర్రీ ఏంటో మర్చిపోతాం మనం. బట్ ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక డాక్టర్ గారిని చంపేశారు, తర్వాత ఒక డ్రైవర్ని చంపేశారు, తర్వాత ఒక 9వ తరగతి చదువుతున్న పిల్లాడిని తోటి విద్యార్థులు కొట్టి చంపేశారు, తర్వాత ఒక అమ్మాయిని ఇవన్నీ చెప్తూ వీళ్ళందరూ దళితులే, ఇంతకన్నా చాలదా మన దళితులకి అవమానం జరుగుతుంది అన్నట్టు కూడా ప్రొజెక్ట్ చేయడం కూడా రావాలి కదా, ప్రొజెక్ట్ చేసుకోవడం రావాలి. పావలా చేస్తే 5 రూపాయలు చేసాంరా బాబు అన్నట్టు చూపించుకోగలగాలి. రాజకీయాల్లో వాళ్ళు ఇప్పుడు వైసీపీలు అదే చేస్తున్నారు కదా, పథకాలు అని చెప్పి ఏం చేస్తున్నారు, పబ్లిసిటీ. పొద్దున్న లేస్తే 3 కాల్స్ వస్తున్నాయి వైసీపీ నుంచి, మీకు ఒక 59 సెకండ్ల వార్తలు వినిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొడుతూనే ఉన్నారు. ఇక్కడ అది లేదు కదా. మరి సోషల్ యాక్టివిస్టులు తీసుకోకపోతే పార్టీకి బలం ఎక్కడది? సో చంద్రబాబు గారి నిర్ణయం కరెక్టే. అదే రాజేష్ మహాసేన గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు, అక్కడ వైసీపీలో సరిగ్గా ఆదరణ ఉండదు, నేను ఎలా ఇరుక్కుపోయానంటే లోపలికి వెళ్ళగానే ముందు మనకి టికెట్ ఇస్తామని కానీ మనం చెయ్యాలి కానీ కలిసిపోతాను ఏం చెప్పరు, ఒకేసారి తీసుకొచ్చి కౌగిలించేసుకుంటారు, మనం ఏదో గొప్ప అయిపోతాం, మన పక్కకి తీసుకెళ్ళి మాట్లాడతారు, అందరూ ఉన్న దగ్గర అందరిలో అనౌన్స్ చేయరు అని చెప్పి మీరు ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఇవన్నిటిని కూడా పోసగుచ్చినట్టు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, స్క్రీన్ పెట్టుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చాలా ఎస్సెట్ ఆయనకి. మాటకారి అదొక ఎస్సెట్, దళితుడు అదొక ఎస్సెట్. అవుతాయి, ఫండ్స్ మొబిలైజ్ అవుతాయి. అయితే ఇక్కడ చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందాకలో న్యూస్ కూడా చూశాను, ఆల్రెడీ పి గన్నవరంలో కోనసీమ జిల్లాకు సంబంధించి ఆ గన్నవరంకి ఒక సీనియర్ నాయకుడు, మరి ప్రస్తావన ఎందుకులే కానీ, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకి ఇవ్వలేదని వీళ్ళకి ఇచ్చారని ఆల్రెడీ కొంతమంది కార్యకర్తలు టీడీపీ జెండాలు తగలబెట్టేవాడు చేస్తున్నారు. ఇవన్నీ సహజం రెబల్స్ అన్నాక. కానీ 1982లో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత, మహానటుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో ప్రభుత్వం వచ్చినప్పటికీ అత్యంత యువకులుగా ఉన్న పార్టీ టీడీపీయే కదా. ఆ టీడీపీ ఇప్పుడు మరలా సీనియర్ ఉండిపోయారు అనుకునే నేపథ్యంలో ఇప్పుడు అందరినీ యువరక్తాన్ని ఏదైతే లోకేష్ పాదయాత్రలో పదే చెప్పారో యువకులకి ఛాన్స్ ఇవ్వబోతున్నామని, 94 మంది డిక్లేర్ చేసిన అభ్యర్థుల లిస్టులో 24 మంది యువకులు ఉన్నారు. ఆ 24 మంది కూడా మొదటిసారి అసెంబ్లీలోకి వెళ్ళబోయే యువకులు. అందులో ఈ రాజేష్ మహాసేన ఒకరు. ఇప్పుడు అంతేకాదు గ్రాట్యుటీ సభ పెట్టారు ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబు గారి గురించి. అప్పుడు కూడా చాలా బాగా ఆయన వచ్చాడుగా, అక్కడి నుంచి వచ్చి మరి మాట్లాడాడుగా. అక్కడ నుంచి ఎంతమంది సోషల్ యాక్టివిస్టులు వచ్చారు, మాట్లాడారు. సో అది కావాలి మనిషికి. తర్వాత ఆయనే రాజేష్ మహాసేన గారు కూడా ఒకసారి చెప్పారు, ఈయన చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత స్వయాన చంద్రబాబు గారు భార్య ఆవిడ భువనేశ్వర్ గారు మామూలుగా నిరసన ర్యాలీలో తెలియజేస్తున్నప్పుడు ఈయన ఎక్కడో వెనక్కుంటే పిలిచి మరీ ఆయనకి భుజం తెచ్చి మీలాంటి వాళ్ళు మాకు పార్టీకి కుటుంబానికి అవసరం అమ్మా అని కూడా చెప్పారట. అంతేకాదు నేను ఎక్కడో ఆవిడ ఎంతవరకు ఎప్పుడు కలవలే, ఎప్పుడు చూడలే, కానీ అట్లా చేసే ప్రక్రియని భుజం తట్టి మెచ్చుకోవడం కూడా గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఉంటాడండి, ఆఫీసుల్లో వాళ్ళు మనం చెప్పింది అరే వాటర్ తేరా, అరే టిఫిన్ తేరా, అరే బాబు ఇత్తారా అన్నీ చేస్తాడు. మన తేలపై ఏంటబ్బా ఇలా తెచ్చా ఉంటాం. అదే బాగున్నప్పుడు అదే చిన్న బాగుందిరా నువ్వు తెచ్చింది అని ఒక చిన్న ప్రశంస ఆడికి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆ రోజంతా ఎంత యాక్టివ్గా పనిచేస్తాడు. కార్యకర్త కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. కార్యకర్తలు కూడా అదే చెప్తున్నాడు, బాబు మన దళితులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉంటేనే న్యాయం జరుగుతుంది, ఏది కార్పొరేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు.
ఇప్పుడు అందుకు బాబు గారు నమ్మాను. చూద్దాం, ఇది కూడా అనుకున్నాను, ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అలా లేదు, వైసీపీ లాగా లేదు, ప్రయారిటీ ఉంది. ప్రయారిటీ ఉంది కాబట్టి మహానాడులో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉన్నప్పుడు చాలా బాగా ఇది చేశారు. ఈయన యాక్టివిస్ట్కి ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి ఆయనకు ప్రశంసించారంట. అది కూడా మనకి ఆడియో లింక్స్ బయటకు వచ్చాయి కదా. మరి ఇంత యాక్టివ్గా చేయకపోతే ఒక వేరే పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్తారు ఈయనకి. సో ఇవన్నీ అసెట్సే. అసెట్స్, ఈ అసెట్స్కి అసలు అసెట్ మీకు ఆడేవాళ్ళు మీకు వస్తుంది. అది ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో విసిగిపోయినారో వాళ్ళందరూ కూడా ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇస్తారేమో, లేకపోతే ఈయనకి వేరే ప్లాన్ ఉందేమో. ఈయన వెనక్కి కూడా అంతమంది మార్పులు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఆర్ఐ లాంటి వ్యక్తులు మొబిలైజ్ చేస్తారేమో, ఎవరు చెప్పగలరు. సో ఆదరణ ముఖ్యమండి, ఆటోమేటిక్ ఇవన్నీ వస్తాయండి. సో అది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఆ యువకులకి ఇవ్వాలి, ఇస్తేనే ఉడుకు రక్తం పరుగులు తీస్తారు.